ఈ రోజు మనము వర్షాకాలంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుందాం. నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. ఫస్ట్ ఈ వానకాలం వచ్చిందంటే మనము చాలా మమ్మల్ని కాపాడుకుంటే బాగుంటది. క్లైమాటిక్ చేంజెస్ వల్ల మనకు వెంటనే చాలా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి. దీనికి మన జాగ్రత్తలు ఉండాలంటే ఆ వ్యాధుల నుంచి మనము దూరంగా ఉండొచ్చు. బేసికలీ ఫస్ట్ అంటే మనము తాజా ఆహారం అంటే అప్పటికప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తినడము చాలా బాగుంటది. దీంట్లో మనము వాటర్ ఇంటేక్ అనేది కూడా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనము సడన్ గా వాటర్ ఇంటేక్ తక్కువ చేసినామనంటే మనకు కాన్స్టిపేషన్ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మనము కాచి చల్లార్చిన నీరు అంటే కొంచెం గోరువెచ్చగా నీళ్లు తాగితే చాలా మంచిగా ఉంటది మనకు. నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెము మన సరౌండింగ్స్ అంటే మన ఇల్లు చుట్టుముట్టు ఉన్న ఏరియాస్ ని మనము మళ్ళీ క్లీన్ గా పెట్టుకోవాలి. ఈ వర్షాకాలంలో వాటర్ వచ్చి మనకు అక్కడ ఇక్కడ ఆగిపోయినాయి అంటే ఆ ఆగిపోయిన వాటర్ లో దోమలు ఉంటాయి. ఈ దోమలు ఎక్కువ పెరిగినాయి అనుకోండి, దానివల్ల డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి అట్లా స్టాగ్నెట్ వాటర్ లేకుండా పాత టైర్స్, మళ్ళీ మీ ఇంట్లో కూలర్స్ ఉన్నాయి అంటే, నీళ్ళు ఆగే అలాంటివి ఏమైనా ఉన్నాయంటే అప్పటికప్పుడే ఫ్లవర్ పాట్స్ అన్ని ఉంటాయి, వీటిని ఖాళీ చేసి ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి క్లాతింగ్ అనేది వేసుకోవాలి. బట్టలు మనము కంప్లీట్ గా హ్యాండ్స్ కవర్ అయ్యేటట్టు కొంచెం వింటర్ క్లాతింగ్ ని మనము యూజ్ చేస్తే చాలా మంచిగా ఉంటది. మీరు బయట వెళ్లాల్సింది వచ్చింది, వాన వచ్చిందంటే గనక గొడుగు, అంబ్రెల్లా యూజ్ చేయండి, రెయిన్ కోట్స్ యూజ్ చేయండి. దీని వల్ల మీకు చాలా మంచిగా ఏదైనా జలుబు, దగ్గు, సైనస్ ఇలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండొచ్చు. నెక్స్ట్ రెఫ్రిజిరేటర్ ఫుడ్ అనేది తీసుకోవద్దు. ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ తీసుకోకుండా మీరు హాట్ సూప్స్, కొంచెము తులసి వాటర్, అల్లంది వాటర్ ఇలాంటివి తీసుకుంటే మీ హెల్త్ మంచిగా ఉంటుంది. ధన్యవాదాలు.